నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆప్షన్స్ ట్రేడర్ కార్తీక్ నాగడి ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో కార్తీక్. హలో సార్. కార్తీక్, ఈ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే చాలా మంది ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఇండియా విక్స్ అని ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటి ఇండియా విక్స్ అంటే ఏంటి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? సో బేసిక్గా ఇండియా విక్స్ అంటే ఇండియన్ వాలటాలిటీ ఇండెక్స్. వాలటాలిటీ ఇండెక్స్. ఇండియన్ ఇండెక్స్ ఒక వాలటాలిటీని ఇండికేట్ చేస్తుంది. వాలటాలిటీ అంటే మీనింగ్ ఏంటంటే సార్, ఏదైనా ఒక ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, అగ్రెసివ్గా మూవ్ అవడం. అది అప్ సైడ్ అవ్వచ్చు, డౌన్ సైడ్ అవ్వచ్చు. అది అగ్రెసివ్గా అప్ అండ్ డౌన్ లైక్ ఈవెన్ ఒక గుడ్ న్యూస్ కి ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుందో, బ్యాడ్ న్యూస్ అంటే మార్కెట్లో ఎప్పుడైతే ఫియర్ ఉంటుందో ఈ వాలటాలిటీ ఉంటుంది అనమాట. అంటే ఒక గ్రాఫ్ లాంటిది. గ్రాఫ్ అది కూడా అప్ సైడ్ డౌన్ సైడ్ చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతుంది. లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్, నిన్న మన నిఫ్టీ వచ్చేసరికి 200 పాయింట్స్ అప్ వెళ్ళింది, ఈరోజు 200 పాయింట్స్ డౌన్ అయింది వితౌట్ ఎనీ రీజన్. ఇలా అప్ అండ్ డౌన్ దీన్నే వాలటాలిటీ అంటారు. సో ఈ ఇండియా విక్స్ అనేది ఈ వాలటాలిటీ పారామీటర్ని ఇండికేట్ చేస్తుంది. సో బేసిక్గా దీన్ని ఎలా మెజర్ చేస్తామంటే, ఇండియా విక్స్ అనేది 0 నుంచి 100 వరకు వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా విక్స్ అనేది ఒక 12 ఉంది అనుకుందాం. 12% ఉంటే అప్కమింగ్ 30 డేస్లో మన నిఫ్టీ 12% ఐదర్ అప్ అయినా వెళ్ళొచ్చు, 12% ఫాల్ అయినా అవ్వచ్చు. అలా నెక్స్ట్ 30 డేస్లో ఇండియా విక్స్ ఆర్ మన ఇండెక్స్ అనేది ఎంత వాలటైల్తో మూవ్ అవడానికి ఛాన్స్ ఉందనేది మనకి ఇండియా విక్స్ చెప్తుంది. సో బీయింగ్ అన్ ఇన్వెస్టర్ ఇండియా విక్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మన కోవిడ్ ఫాల్లో ఇండియా విక్స్ అనేది ఆల్మోస్ట్ 85 టచ్ అయింది. ఫస్ట్ 30, 50 అలా 85 టచ్ అయింది. ఎప్పుడైతే 85 టచ్ అయిందో మన మార్కెట్లో నియర్లీ 40% కరెక్షన్ వచ్చింది. సో మీరు కనుక ఇండియా విక్స్ని చెక్ చేసుకోకపోతే ఎంత కరెక్షన్ వస్తుంది, ఎంత వాలటైల్ మూవ్ అవుతుందో మీకు తెలియదు. సో మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసి వదిలేస్తాం. సో దీన్ని ట్రాక్ చేసుకోకపోతే అది కరెక్షన్ ఎంతవరకు వెళ్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి లాస్లో ఎగ్జిట్ అవ్వాలో, ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. కొంత పానిక్నెస్ క్రియేట్ చేస్తుంది. సో లైక్ అట్ ద సేమ్ టైం బీయింగ్ అన్ ఆప్షన్ సెల్లర్, నేను ఇండియా విక్స్ని ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉంటాను. ఒక ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా విక్స్ అనేది 20 బిలో, ఇంకా పర్టికులర్గా 15 బిలో ఉంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎంత తక్కువ ఉంటే వాలటాలిటీ అంత తక్కువ ఉంటుంది. అది నాకు బెనిఫిట్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఆప్షన్ సెల్లర్గా నిఫ్టీ అనేది రేంజ్ బౌండ్లో వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాను. సో వాలటాలిటీ ఎంత తగ్గితే అంత బెటర్. సో ఒక ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఇండియా విక్స్ 15 కంటే తక్కువ ఉన్నప్పుడు లేదా 18 కంటే తక్కువ ఉన్నప్పుడు నేను అగ్రెసివ్గా ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను, అంటే ఎక్కువ క్వాంటిటీతో చేస్తాను. అది ఇండియా విక్స్ 20 అబోవ్ ఉంటే, అంటే ఎప్పుడైతే వాలటాలిటీ ఫ్యాక్టర్ పెరుగుతుందో మార్కెట్లో వాలటాలిటీ అంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ మూవ్మెంట్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఆప్షన్ బయర్కి అడ్వాంటేజ్. ఎందుకంటే ఆప్షన్ బయర్ ఎప్పుడు మార్కెట్లో మొమెంటం కోసం చూస్తాడు, ఆప్షన్ సెల్లర్ ఎప్పుడు మార్కెట్లో కామ్నెస్ కోసం చూస్తాడు. అండ్ ఇంకా మార్కెట్ అగ్రెసివ్గా ఉందా, స్టేబుల్గా ఉందా కూడా ఇండియా విక్స్ చెప్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇండియా విక్స్ పారామీటర్ కనుక 30 అబోవ్ ఉంటే మార్కెట్లో ఒక బిగ్ ఫాల్ రాబోతుంది లేదా బిగ్ అప్ మూవ్మెంట్ రాబోతుంది అని మీనింగ్. అంటే ఒక డేంజరస్ మూవ్స్ రాబోతుంది అని మీనింగ్. either good or bad. అది ఒక బ్యాడ్ న్యూస్ ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుందో, గుడ్ న్యూస్ కూడా అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మొన్న లాస్ట్ మంత్ ఉక్రెయిన్ రష్యా వార్ జరిగింది కదా, చాలా వాలటైల్ గా ఉంది మార్కెట్ అనేది. ఈవెన్ ఇండియా విక్స్ అప్పుడు 33 టచ్ అయింది, 34 కూడా టచ్ అయింది. ఆ టైంలో 3 days లో మార్కెట్ 1000 పాయింట్స్ పడి మళ్ళీ 3 days లో పెరిగింది. 3 days లో జస్ట్ 1 week లోనే 1000 పాయింట్స్ అప్ అండ్ అది నిఫ్టీ పెరగడం అనేది. బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్ గా వెళ్తుంది, బట్ నిఫ్టీ అనేది అంత మూమెంట్ రాదు. సో అలా ఇండియా విక్స్ పారామీటర్ బట్టి మార్కెట్లో వాలటైల్ పారామీటర్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ రిస్క్ పారామీటర్ని కానీ ఈవెన్ మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే లైక్ అది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా చెప్తూ ఉంటుంది అనమాట. ఒక ఆప్షన్ సెల్లర్ ఎప్పుడు ఇండియా విక్స్ 18 బిలో ఉంటేనే అగ్రెసివ్గా హై క్వాంటిటీతో సేఫ్గా చేసుకోవచ్చు. ఆప్షన్ బయర్ మాత్రం 20 or 18 to 20 ఉంటే బెటర్. బట్ 30 అబోవ్ దాటిందంటే అది ఎవరికైనా డేంజరే, ఈక్విటీ ఇన్వెస్టర్కి, ఆప్షన్ బయర్కి, ఆప్షన్ సెల్లర్కి. సో రెగ్యులర్గా ఇండియా విక్స్ పారామీటర్ చెక్ చేసుకోవడం వల్ల మనకు మార్కెట్ ఒక రిస్క్ అప్డేట్ మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. ఈ స్టాక్ మార్కెట్లో ఉండే ఇండియా విక్స్ అనే టాపిక్ గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.